వెల్కమ్ టు ఫాలో మీ ఏసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? మరి ఈరోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం పిల్లలు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు సండే స్కూల్లో కూడా మా అందరితో మాట్లాడండి. సర్వాంగ కవచంలోని విషయాలు మీరు నేర్చుకోవడానికి సహాయం చేయండి. వాటిని ధరించుకునే శక్తి మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్. సైనికుడాలే ఆయుధాలు ధరించి లోకాన్ని గెలవాలి, అపవాదిని తరమాలి. సైనికుడాలే ఆయుధాలు ధరించి లోకాన్ని గెలవాలి, అపవాదిని తరమాలి. శోధనను జయించాలి, సిద్ధముగా ఉండాలి. శోధనను జయించాలి, మెలకువగా ఉండాలి. సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే. గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. ప్రేమ కలిగి ఉండాలి, పవిత్రంగా బ్రతకాలి. వెనకడుగు వేయకు, వెన్ను తిప్పి చూపకు. ప్రేమ కలిగి ఉండాలి, పవిత్రంగా బ్రతకాలి. వెనకడుగు వేయకు, వెన్ను తిప్పి చూపకు. ముందుకే మున్ముందుకే, కల్వరే నీ గమ్యము. ముందుకే మున్ముందుకే, జీవమే నీ విజయము. సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే. గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. యేసు ప్రభువులో నిలువు, యేసు ప్రభువులా బ్రతుకు. ఆయన శక్తిలో నిలువు, ఆయన బలముతో బ్రతుకు. యేసు ప్రభువులో నిలువు, యేసు ప్రభువులా బ్రతుకు. ఆయన శక్తిలో నిలువు, ఆయన బలముతో బ్రతుకు. ప్రేమతోనే గెలవాలి, అపవాది పారిపోవాలి. ప్రేమతోనే గెలవాలి, సాతాను ఓడిపోవాలి. సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే. గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా.
ఓకే పిల్లలు, మనం లాస్ట్ వీక్ నుంచి సర్వాంగ కవచాన్ని గురించి మనం చూసుకుంటున్నాం కదా నాన్న. సర్వాంగ కవచాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. అయితే ఈరోజు లెసన్లోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రివిజన్ చేసుకుందాం పిల్లలు, ఓకేనా? ఎందుకు, ఏంటి, ఎవరు, ఎవరితో, ఎలా అనే వాటి ఆన్సర్స్ చూసుకుందాం ఒకసారి. ఓకే, చెప్పండి ఒకసారి. సర్వాంగ కవచం బైబిల్లో ఎక్కడుంది? ఎస్, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరు రాశారు? అపోజిల్ పాల్, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక రాస్తూ సర్వాంగ కవచం గురించి రాశారు. మన యుద్ధం ఎవరితో? డెవిల్ కదా, అపవాది సాతానుతో మన యుద్ధం. ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో, ఒక పెద్ద గ్యాంగ్తోనే మన యుద్ధం. ఓకే, అసలు ఎందుకు యుద్ధం? ఎందుకు అంటే వాడు మన దేవునికి శత్రువు, అంటే మనకి కూడా శత్రువు, కాబట్టి ఆ శత్రువుతో మనం యుద్ధం చేయాలి. ఓకే, ఎలా చేయాలి? దేవునిలో నిలిచి ఉండి చేయాలి. అలాగే దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకొని యుద్ధం చేయాలి కదా. ఓకే పిల్లలు, అయితే ఓకే, సర్వాంగ కవచం అంటే ఏంటి? సర్వాంగ కవచం అంటే ఏంటి? ఫుల్ బాడీ కవర్, ఫుల్ బాడీ ప్రొటెక్టింగ్ కవర్ కదా. అంటే తలకి, చెస్ట్కి, నడుముకి, కాళ్ళకి, చేతిలో డాలు, ఇంకో చేతిలో కత్తి. సో ఎక్కడ కూడా అపవాది మన మీద దాడి చేయకుండా మనం ఫుల్ ప్రొటెక్టెడ్గా ఉండేది, మనల్ని ఫుల్ ప్రొటెక్టెడ్గా ఉంచేదే సర్వాంగ కవచం కదా. ఓకే, లాస్ట్ క్వశ్చన్ పిల్లలు, సర్వాంగ కవచంలో ఏమేమి ఉంటాయనుకున్నాము? చెప్దాము ఒకసారి. సర్వాంగ కవచం కంటత చేశారు కదా, ఒకసారి నాతో కలిసి అందరూ చెప్పండి పిల్లలు, ఓకేనా? అందుచేతను మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరువును తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు చేతబట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అను శిరస్త్రానమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు కదా పిల్లలు. సో ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం కదా. అందులో సర్వాంగ కవచంలో మొట్టమొదటి పార్ట్ ఈరోజు చూసుకోబోతున్నాం కదా నాన్న. సో సర్వాంగ కవచంలో ఫస్ట్ వెపన్ ఏంటి పిల్లలు? ఎస్, మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని. స్టాండ్ ఫర్మ్ విత్ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ బకిల్డ్ అరౌండ్ యువర్ వేస్ట్. ఎఫెసియన్స్ 6:14 కదా నాన్న. సో మీ నడుమునకు సత్యమను దట్టిని కట్టుకొనుడి అనే మాటని ఈరోజు మనం చూద్దాం, ఓకేనా? దట్టి, సత్యము అనే దట్టి అనే మాటని ఇంగ్లీష్లో ఎలా చూసాం పిల్లలు చెప్పండి? బెల్ట్ ఆఫ్ ట్రూత్. మళ్ళీ చెప్పండి, బెల్ట్ ఆఫ్ ట్రూత్. వావ్, బెల్టా? ఓ, దట్టి అంటే ఏంటో అనుకున్నాం కదా పిల్లలు. దట్టి అంటే మన నడుమును స్ట్రాంగ్గా ఉండడానికి వాడే ఒక బెల్ట్ లాంటిది అనమాట, ఓకేనా? బెల్ట్ లాంటిది కాదు, బెల్టే. ఓకే, సెయింట్ పాల్, అపోజిల్ పాల్ ఆ రోజుల్లో ఎఫ్ఎస్సి సంఘానికి లెటర్ రాస్తూ, ఎఫ్ఎస్సి అనే చర్చ్కి లెటర్ రాస్తూ, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, సాటన్ చాలా యాక్టివ్గా ఉంటున్నాడు, వాడిని ఎదుర్కోవాలంటే మన వల్ల కాదు, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని, ఆ ఫుల్ బాడీ ఆర్మర్ని మనం ధరించుకోవాలి అని చెప్తూ, వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడం కోసం వాళ్ళు రోజు చూసే, వాళ్ళకి రెగ్యులర్గా పరిచయం ఉన్న ఒక రోమన్ సోల్జర్ డ్రెస్ని చూపిస్తూ అసలు ఈ సర్వాంగ కవచాన్ని గురించి రాశారా. వాళ్ళకి ఒక రోమన్ సోల్జర్ డ్రెస్ ఎలా ఉంటుంది, తలకేం పెట్టుకుంటారు, చెస్ట్కి ఏం పెట్టుకుంటారు, నడుముకి ఏం పెట్టుకుంటారు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి అలా రాస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి ఒక మంచి టీచర్ కదా పౌలు గారు. సో ఆయన సర్వాంగ కవచాన్ని ఒక రోమన్ సోల్జర్ యూనిఫామ్ని పోలుస్తూ రాశారనమాట. వావ్, పౌలు గారు కూడా ఒక ఆబ్జెక్ట్ లెసన్ని వాడారు రోయ్. ఎస్ కదా, నిజంగా మంచి టీచర్ ఎప్పుడైనా కూడా ఒక ఆబ్జెక్ట్ని వాడడం ద్వారానో, ఒక ఉపమానాన్ని వాడడం ద్వారానో చెప్తారు. ఏసయ్యే మనకు చూపించిన ఎగ్జాంపుల్ అది కదా పిల్లలు. సో పౌలు గారు అందుకోసం సర్వాంగ కవచాన్ని, ఫుల్ బాడీ ఆర్మర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అయితే ఆ రోమన్ సోల్జర్స్ బెల్ట్ ఎలా ఉంటుందో తెలుసా పిల్లలు? ఇలా చక్కగా స్ట్రాంగ్గా ఉంటుంది, మధ్యలో ఒక బకెల్ లాగా ఉంటుంది, దాని కింద కొన్ని ఇట్లా హ్యాంగింగ్స్ లాగా ఉంటాయన్నమాట, ఓకేనా? సో నడుము భాగాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా శత్రువు నుంచి వచ్చే ఏ బాణం కానీ ఏది కూడా వాళ్ళ నడుముకి లేకపోతే ఆ కింద కోర్ పార్ట్స్కి తగలకుండా ఉండడం కోసం ఒక పర్ఫెక్ట్ ప్రొటెక్షన్ అన్నమాట ఈ బెల్ట్. పిల్లలు
బెల్ట్ అంటే మనకి చాలా పరిచయం కదా పిల్లలు. బెల్ట్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్. ఎలాగంటారా, స్కూల్ యూనిఫామ్ వేసుకున్న మొదటి రోజు నుంచి అది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది కదా పిల్లలు. ఎస్ చెప్పండి అన్న, మీకు తెలిసిన కొన్ని బెల్ట్లు చెప్పండి. అదే ఇందాక మనం అనుకున్న స్కూల్ బెల్ట్, ఇంకా డాడీ పెట్టుకునే బెల్ట్, మమ్మీ పెట్టుకునే బెల్ట్. డాడీ పెట్టుకునే బెల్ట్ ఓకే, మమ్మీ పెట్టుకునే బెల్ట్ ఏంటక్క అనుకుంటున్నారా పిల్లలు? డాడీ పెట్టుకునే బెల్ట్ ఏమో ఇది కదా, డాడీ పెట్టుకునేది, డాడీ పట్టుకొని వాడేది కదా పిల్లలు. మరి మమ్మీ పెట్టుకునే బెల్ట్ ఏంటబ్బా? ఏంటంటే ఇది కదా పిల్లలు. మమ్మీలు పనులు చేసి చేసి ఆ నడుము వంగిపోయి నడుము నొప్పి వస్తూ ఉంటే వెళ్ళి డాక్టర్ దగ్గర నుంచి ఒక ఆయుధం కొనుక్కొస్తారు కదా. ఈ బెల్ట్ పెట్టుకొని అయినా సరే పని చేస్తారు తప్ప పని మాత్రం ఆపరు అమ్మలు కదా పిల్లలు. సో ఇది మమ్మీ పెట్టుకునే బెల్ట్ అనమాట. ఓకే, ఇంకేం బెల్ట్లు ఉన్నాయి పిల్లలు? బ్లాక్ బెల్ట్ కదా పిల్లలు. శ్వేతక్క, సీట్ బెల్ట్ మర్చిపోయావు. ఓ నిజమే రోయ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బెల్ట్ కదా. ఎవరికి అవసరమైనవి వాళ్ళకి గుర్తుంటాయి పిల్లలు కదా. నాకేమో ఇది గుర్తుంది, మోజస్ అన్నకేమో సీట్ బెల్ట్ గుర్తుంది, చూసారా? ఎస్ నిజమే. లెదర్ బెల్ట్లు, స్కూల్ బెల్ట్లు, డాడీ బెల్ట్లు, మమ్మీ బెల్ట్లు, కరాటే బ్లాక్ బెల్ట్లు, ఇంకా సీట్ బెల్ట్లు, ఇలాగా ప్రతి చోట మన రెగ్యులర్ లైఫ్లో బెల్ట్ని మనం వాడుతూనే ఉంటాం కదా నాన్న. అయితే నిజంగా బెల్ట్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుందా లేదా ఇప్పుడు మీరు చెప్పండి. అవును, పిల్లలు మీరు బెల్ట్ ఎప్పుడు వాడతారు? ప్యాంట్ జారిపోతున్నప్పుడు, షర్ట్ పైకి వెళ్ళిపోతున్నప్పుడు, ఆ రెండింటిని ఒక మంచి ప్లేస్లో కూర్చోబెట్టడం కోసం మీరు బెల్ట్ వాడతారు. మేమేమో నడుము వంగిపోయి అమ్మో నాకు నడుము నొప్పిగా ఉంది బాబు అంటే డాడీ బోల్డ్ డబ్బులు పెట్టి బెల్ట్ కొనిచ్చారు, అది పెట్టుకోవచ్చు కదా అంటారు. అలా తిట్లు తిన్నాక అప్పుడు పెట్టుకుంటాం మేము బెల్ట్ కదా నాన్న. సో డ్రెస్సింగ్ నీట్గా కనపడాలన్నా, అవును రోయ్, అందంగా ఫ్యాషన్ బెల్ట్ ఓన్లీ ప్యాంట్ జారిపోకుండా షర్ట్ కరెక్ట్గా నిలబడడానికి మాత్రమే కాదు రోయ్, ఇప్పుడు స్టైల్గా కూడా పెట్టుకుంటున్నారు కదా పిల్లలు. ఓకే సరే, డ్రెస్ నీట్గా కనపడడం కోసమైనా, అందంగా కనపడడం కోసమైనా, ఆ నడుము నొప్పి తగ్గించి సపోర్ట్ ఇవ్వడం కోసమైనా, డ్రైవింగ్ చేస్తూ కారులో వెళ్తున్నప్పుడు సడన్గా ఏదైనా ప్రమాదం జరిగినా ఎక్కువ ప్రమాదం జరగకుండా ఉండడం కోసమైనా ఏదో ఒక విధంగా ఇలా బెల్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన డైలీ లైఫ్లో కదా పిల్లలు. అలాగే ఈ సర్వాంగ కవచంలో ఈ బెల్ట్ కూడా, ట్రూత్ అనే బెల్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందిరా. ఓ మాట చెప్పాలంటే అదొక ఫౌండేషన్ లాంటిదన్నమాట. ఎలా అంటే ఆ షర్ట్ ప్యాంట్ కరెక్ట్ పొజిషన్లో ఉండాలంటే దాన్ని బెల్ట్ పెట్టి మనం సెట్ చేసుకుంటామని చెప్పుకున్నాం కదా నాన్న. అలాగే ఈ ట్రూత్ అనే బెల్ట్ కూడా సర్వాంగ కవచంలో ఉన్న మిగతా వెపన్స్ని, మిగతా పార్ట్స్ని ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో ఎలా వాడాలో కరెక్ట్గా మనకు తెలియచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకున్నాము, ఓకేనా. బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకున్నాక దాన్ని కరెక్ట్గా ఫర్మ్గా పెట్టడానికి ఆ బెల్ట్ అనేది సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఆ స్వర్డ్ని కూడా, కత్తిని కూడా దాని ప్లేస్లో పెట్టుకోవడానికి ఈ బెల్ట్ అనేది కరెక్ట్గా ఉపయోగపడుతుంది. అంతే అనుకోకండి పిల్లలు, మిగతా ఐటమ్స్ని, మిగతా వెపన్స్ని ఎప్పుడు ఎలా ఏ సమయంలో ఎందుకు వాడాలో కూడా ఈ ట్రూత్ అనే బెల్ట్ మనకి తెలియజేస్తుంది పిల్లలు. ఎలాగో నేను తర్వాత చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఆ సర్వాంగ కవచాన్ని కరెక్ట్గా దాని ప్లేస్లో ఉండడానికి, ఫర్మ్గా ఉండడానికి ఈ సత్యం అనే బెల్ట్ ఉపయోగపడుతుంది. అలాగే రెండవదిగా ఇందాక అమ్మ నడుము వంగిపోయినప్పుడు నొప్పితో ఉన్నప్పుడు బెల్ట్ పెట్టుకోగానే ఎలా స్ట్రైట్గా నిలబడిందో, అలాగే మన విశ్వాస జీవితంలో, మన క్రిస్టియన్ డైలీ లైఫ్ రొటీన్స్లో కూడా ఈ ట్రూత్ అనే బెల్ట్ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పిల్లలు. అరే అవునా, ఇంత ఇంపార్టెంట్ ఆ బెల్ట్, అయితే ఎక్కడ దొరుకుతుందబ్బా అని వెంటనే గూగుల్ చేస్తున్నారా పిల్లలు? నో వే, అది ఏ స్టోర్లోనూ ఏ షాప్స్లోనూ ఎంత మాత్రం దొరికే ఐటెం కాదు. అది కేవలం దేవుని వద్ద మాత్రమే దొరుకుతుంది. ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి అడుగుతారో వాళ్ళకి మాత్రమే దొరికేది, ఆయన మాత్రమే ఇవ్వగలిగింది ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. అయితే ఏంటా సత్యం అనే దట్టి, ఏంటా బెల్ట్ ఆఫ్ ట్రూత్ అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. అసలు సత్యం అంటే ఏంటి పిల్లలు? ట్రూత్ అంటే ఏంటి? రండి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. కీర్తనలు 119 చెప్తుంది, నీ ధర్మశాస్త్రం సత్యము, నీ వాక్య సారాంశము సత్యము. అలాగే జాన్ 17:17 చెప్తుంది, యోహాను 17:17లో ఉంటుంది, నీ వాక్యమే సత్యము. సో చెప్పండి పిల్లలు, సత్యము, ట్రూత్ అంటే ఏది పిల్లలు? ఆయన వాక్యం సత్యం, ఆయన వర్డ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్.
సో ఇప్పుడు మనం ధరించుకోవాల్సిన ఆ సర్వాంగ కవచంలోని మొట్టమొదటిది నడుము అనే ఈ కోర్ పార్ట్కి మనం ధరించుకోవాల్సిన ఒక ముఖ్యమైన కవచం ఏంటి అంటే సత్యము అనే దట్టి, అంటే వాక్యమే సత్యం. కాబట్టి మనం శత్రువును ఎదుర్కోవడానికి కావాల్సిన అతి ముఖ్యమైన ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ ఏంటి అంటే ఆయన వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతేకాదు జాన్ 14:6 చెప్పే మాట ఏంటి పిల్లలు? ఆయనే అన్నారు కదా యేసయ్య, నేనే మార్గమును సత్యమును అని చెప్పారు కదా నాన్న. సో వాట్ ఈస్ ట్రూత్? జీసస్ క్రైస్ట్ ఈజ్ ట్రూత్. ఆయనే సత్యం. ఓకే, చెప్పండి పిల్లలు. దేవుని వాక్యం సత్యం, అసలు ఆయనే సత్యం. హీ ఈజ్ ద ట్రూత్. కాబట్టి ఇప్పుడు మనం ధరించుకోవాల్సింది ఏంటో తెలుసా పిల్లలు? దేవుని వాక్యాన్ని మనం ధరించుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువునే మనం ధరించుకోవాలన్నమాట. అవును పిల్లలు, యేసయ్యే సత్యమై ఉన్న దేవుడు. ఆయన మాట కూడా సత్యమే. ఆయన మాటలో ఒక్కటి కూడా తప్పు ఉండదు. సున్నా అయినా పొల్లైనా ఎలాగైతే తప్పిపోదో అందులో ఒక తప్పు కూడా ఉండదన్నమాట పిల్లలు. మనకొచ్చే ప్రతి డౌట్స్, మనకొచ్చే ప్రతి క్వశ్చన్స్కి పర్ఫెక్ట్ ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని వాక్యంలోనే పిల్లలు. ఉన్నది ఉన్నట్టుగా, లేనిది చెప్పదు సుమా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సత్యమైనది దేవుని వాక్యం. అలాగే ఆయన కూడా సత్యం, ఐయామ్ ద ట్రూత్ అని చెప్పగలిగిన వాడు యేసయ్య ఒక్కరే పిల్లలు. మరి సాతానుకున్న పేరేంటి పిల్లలు? సాటానుకున్న పేరేంటి? ఆ డెవిల్కున్న పేరేంటి? అబద్ధికుడు కదా. వాడు అబద్ధమునకు జనకుడంట, ఫాదర్ ఆఫ్ లైస్. వాడి దగ్గర ఒక్క మాట కూడా నిజం ఉండదు పిల్లలు. అన్నీ అబద్ధాలే పిల్లలు. మీరు కూడా ఎవరైనా అబద్ధాలు చెప్తున్నారా? జాగ్రత్త. అంటే సాతాను పిల్లలమైపోతున్నాం అన్నమాట మనం. అమ్మో వద్దు పిల్లలు, ఓకేనా? సో వాడి దగ్గర ఉండేవన్నీ అబద్ధాలే. అంతదాకా ఎందుకురా? మన ఫస్ట్ పేరెంట్స్ ఆదాము అవ్వల్ని వాడు ఎలా మోసం చేశాడు? అబద్ధం ద్వారా కదా. మీరు దేవతల్లాగైపోతారు అని చెప్పేసి వాడు అబద్ధం చెప్పాడు కదా పిల్లలు. సో అలా అబద్ధం చెప్పి మోసం చేసి దేవుడి నుంచి దూరం చేసేసాడు కదా పిల్లలు. కాబట్టి దేవుడు అలాంటి వాడు కాదు నాన్న. ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కానే కాదు. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పడు. ఆయన సత్యమై ఉన్న దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? దేవుడు ఏదైనా చెప్పారు అంటే అందులో మనకి అసలు డౌట్సే అవసరం లేదు పిల్లలు. ఆయన ఏది చెప్పినా కరెక్టే చెప్తారని టిక్ పెట్టేసుకోండి అంతే, 100%. ఆయన సత్యమై ఉన్న దేవుడు. ఆయన దేవుడు అనేది సత్యం. ఆయన మన పాపాల కోసం ఈ భూమి మీదకి వచ్చారు అనేది సత్యం. ఆయన మన పాపాల కోసం సిలువలో ప్రాణం పెట్టారు అనేది సత్యం. ఆయన 3వ దినాన తిరిగి లేచారు అనేది సత్యం. ఆయన మళ్ళీ ఒకరోజు మనల్ని తీసుకెళ్ళడానికి తిరిగి రాబోతున్నారు అనేది సత్యం పిల్లలు. ఇవన్నీ కూడా మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం. సో ఆయన సత్యమై ఉన్న దేవుడు. ఆయన మాట, దేవుని వాక్యం కూడా ఖచ్చితంగా సత్యమే పిల్లలు. సో మనం వాక్యం చదువుతున్నాం అనుకోండి పిల్లలు, ఆ మాట మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో తెలుసా? అవును, దేవుడు చెప్పారు అంటే నువ్వు భయపడకు, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు తోడుగా ఉన్నాను అనే మాటలు చదువుతున్నప్పుడు మనకి ఎంత ధైర్యం వస్తుందో, ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా? ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన చెప్పిన ఏ మాట అయినా సత్యం. కాబట్టి ఆయన నాతోనే ఉన్నారు, నా పక్కనే ఉన్నారు, నాతో సదాకాలం ఉంటా అన్నారనే మాట దగ్గర మనకు బోల్డ్ ఎంత ధైర్యం వస్తుంది పిల్లలు, ఓకేనా? సో పిల్లలు ఆ సత్యాన్ని మనం ధరించుకోవాలి, ఆయుధంలాగా ధరించుకోవాలన్నమాట. అయితే ఇందాక నేను ఒక మాట చెప్పాను కదా, ఈ సర్వాంగ కవచంలో ఉన్న మిగతా పార్ట్స్ అన్నిటినీ కూడా ఈ సత్యం, ఈ ట్రూత్ అనే బెల్ట్ ఫర్మ్గా పట్టి ఉంటుంది. అది దేని స్థానంలో అది ఉంచుతుంది. అలాగే ఏది ఎప్పుడు ఎలా వాడాలో కూడా మనకు తెలియచేస్తుంది అని చెప్పాను. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం పిల్లలు, ఓకేనా? ఎలా అంటే ఇప్పుడు సత్యం అంటే వాక్యం అనుకున్నాం కదా, ఓకే? సత్యం అనేది, ఆ వాక్యం అనేది మనకు లేకపోతే, మనం చదవకపోతే అసలు ఆ మిగతా నీతి అంటే ఏంటో, ఓకేనా, సువార్త అంటే ఏంటో, సమాధానం అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో, రక్షణ అంటే ఏంటో, అసలు ఆ రక్షణ వేసి మనకి ఎలా ఇచ్చారో ఇవన్నీ తెలుస్తాయా పిల్లలు? లేదు కదా. సో ఈ సర్వాంగ కవచంలో ఉన్న మిగతా పార్ట్స్ అన్నిటి గురించి మనకి తెలియాలి అంటే మొదట మనకేం కావాలి?
దేవుని వాక్య సత్యం కదా పిల్లలు. సో ఈ సత్యం మనకి తెలిస్తే అప్పుడు మిగతావన్నీ కూడా మనకి కరెక్ట్గా అర్థమవుతాయి అన్నమాట, సరిగ్గా అర్థమవుతాయి. ఏది ఎప్పుడు ఎలా వాడాలనే విషయం కూడా మనకి అర్థమవుతుంది. అవునా కదా పిల్లలు. జనరల్గా అయితే డ్రెస్సింగ్ స్టైల్స్లో లాస్ట్లో బెల్ట్ పెట్టుకుంటాం కదా, షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని తర్వాత బెల్ట్ పెట్టుకుంటాం కదా పిల్లలు. కానీ సర్వాంగ కవచంలో ఈ బెల్ట్ని ఫస్ట్ ప్లేస్లో ఎందుకు ఉంచారు ఇప్పుడు అర్థమైందా? ఏ టైంలో ఏది వాడాలో మనకి తెలియాలంటే అవసరమైంది మొదట వాక్యం అనే సత్యం. అందుకని ఆ బెల్ట్ని ఫస్ట్ ప్లేస్లో ఉంచారు పిల్లలు. సరే, ఆ సర్వాంగ కవచాన్ని తెచ్చి పెట్టుకోండి అన్నాడా? ధరించుకోండి అన్నాడా దేవుడు? ధరించుకోవాలి కదా పిల్లలు. ఇప్పుడు ఈ బెల్ట్ ఉంది పిల్లలు, దీన్ని జస్ట్ నేను కొనుక్కొని తీసుకొచ్చి ఇంట్లో షెల్ఫ్లో పెట్టుకుంటే ఏం ప్రయోజనం కదా. దీన్ని నేను వేసుకోవాలి, దీన్ని నా నడుంకి నేను కట్టుకోవాలి కదా నాన్న, అప్పుడే నాకు స్ట్రెంగ్త్ వస్తుంది. అవునా కదా. అలాగే ఈ సత్యం అనే బెల్ట్ని కూడా జస్ట్ ఏదో తెలుసుకోవడం మాత్రమే కాదు పిల్లలు, అది మన హృదయంలో, అది మన నోట ఉండాలన్నమాట. దాన్ని మనం వాడాలి పిల్లలు. తీసుకొచ్చి అట్లా పక్కన పెట్టేసినట్టుగా కాకుండా వాక్యం మన హృదయంలో ఉండాలి, అది మన నోట ఉండాలి. అప్పుడే సాతాను మనకి భయపడతాడనమాట. మీకు బాగా అర్థం అవ్వడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. యేసయ్య మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఉపవాసం ఉండి ప్రేయర్ చేసుకున్నారు 40 days కదా. అవునా. ఒక్కరే వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నప్పుడు సాతాను యేసయ్యని కూడా శోధించాడా లేదా, టెంప్ట్ చేశాడా లేదా కదా. 3 temptations ఆఫ్ జీసస్ లెసన్లో నేను చెప్పాను కదా పిల్లలు. అంటే వాడు యేసయ్యని కూడా శోధించగలడనమాట. యేసయ్యని కూడా శోధించాడు వాడు. చాలా డేంజరస్ ఫెలో పిల్లలు, అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. అయితే యేసయ్య ఆ రోజు జయించారా లేదా? ఎందుకు జయించారు అందులో ఉన్న డౌటా? ఫైనల్గా జయించేది యేసయ్యే కదా పిల్లలు. అయితే యేసయ్య ఎలా జయించారు పిల్లలు? డిషుమ్ అని ఆ కత్తితో యుద్ధం చేసేసి ఫైటింగ్ చేసి జయించారా? కాదు కదా. యేసయ్య ఎలా జయించారు? జస్ట్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ద్వారానే వాటితో యుద్ధం చేశారు యేసయ్య కదా పిల్లలు. వాడు ఒక్కొక్క టెంప్టేషన్ని ముందుకు తీసుకొస్తున్నాడు. ఎత్తైన స్థలంలో తీసుకొచ్చి కిందకి దూకే దేవదూతలు పట్టుకుంటారు కదా, నీకు బాగా ఆకలిస్తుంది కదా, నీ రాళ్ళని రొట్టెలుగా చేసుకోవచ్చు కదా, ఇదిగో ఇప్పుడు ఈ లోకం అంతా చూసావా, ఒక్కసారి నాకు నమస్కారం చేయి, ఇవన్నిటి మీద అధికారం నీకు ఇచ్చేస్తాను, ఇవన్నీ నీకు ఇచ్చేస్తానని 3 రకాలుగా టెంప్ట్ చేస్తారు కదా. అయితే ప్రతి చోట యేసయ్య వాడిని ఎలా ఎదుర్కొన్నారు, ఎలా యుద్ధం చేశారంటే దేవుని వాక్యం ద్వారానే. నీ దేవుడైన యెహోవాను శోధించకూడదని తెలీదా? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అలాగే ఆయనకి మాత్రమే మొక్కాలి, వేరే దానికి మొక్కకూడదు అని ఈ 3 టెంప్టేషన్స్లోనూ 3 సార్లు ఆయన దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి సాతానుతో యుద్ధం చేస్తారు. దెబ్బకి సాతానుగాడు తోక ముడుచుకొని పారిపోతాడు కదా. అంటే యేసయ్య ఇప్పుడు సాతానుతో ఎలా యుద్ధం చేశారు? దేవుని వాక్యం ద్వారా. అది ఆయన హృదయంలో ఉంది, అది ఆయన నోటితో ఉపయోగించారు. ఇక దెబ్బకి సాతానుగాడు యేసయ్యని ఏం చేయలేక అక్కడి నుంచి తుర్రుమని పారిపోయాడు కదా పిల్లలు. సో సాతానుతో యుద్ధం చేయటంలో మనకు మొట్టమొదటి అవసరమైంది ఏంటి అంటే దేవుని వాక్యం. కాబట్టి ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి, మన నోట దేవుని వాక్యం ఉండాలి పిల్లలు. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి కదా నాన్న. దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దాన్ని హృదయంలో ఉంచుకుంటూ అది మన నోట ఉందనుకోండి, అప్పుడు సాతాను మనల్ని ఏమీ చేయలేడనమాట. అందుకోసమే యేసయ్య యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో జాన్ 8:32లో చెప్తారు, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటేనే మీరు నాకు శిష్యులై ఉంటారు, ఆ వాక్యము ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది అని చెప్పారు పిల్లలు. అవును, ఎవరైతే వాక్యాన్ని చదువుతారో ఆ వాక్యంలో నిలిచుంటారో వాళ్ళే దేవుని శిష్యులుగా డిసైపుల్స్గా ఉంటారు. ఆ సత్యం, ఆ ట్రూత్ వాళ్ళని స్వతంత్రులు చేస్తుంది పిల్లలు. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది అసలైందో, ఏది డూప్లికేటో, ఏది సాతానుగాడి ట్రిక్కో, ఏది దేవుని ప్లానో అది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ అది సాతానుగాడి ప్లాన్, సాతానుగాడి స్కీమ్ అని అర్థమైంది అనుకోండి పిల్లలు, మనం పాపంలో పడతామా? అసలు ఆ పాపం చేస్తామా మనం? నో, దానికి చాలా దూరంగా ఉంటాం కదా. సో ఇప్పుడు మనం ఏంటి? వీఆర్ ఫ్రీ ఫ్రమ్ సిన్. అదనమాట సత్యం మనల్ని స్వతంత్రులు చేయటం అంటే. ఓకేనా. సో ఇప్పుడు సత్యం అనే దట్టి, ట్రూత్ అనే బెల్ట్ అంటే ఏంటో మనం చూసుకున్నాం కదా. దేవుని వాక్యమే సత్యము, దేవుడే సత్యం. సో ఆయన్ని మన హృదయంలో కలిగి ఉండి ఆయన వాక్యాన్ని మనం రెగ్యులర్గా మన హృదయంలో మన నోట ఉంచుకున్నప్పుడు ఆ వాక్యం మనకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలియచేయటం ద్వారా సాతానుతో మనం ఎప్పుడూ యుద్ధం చేయడానికి రెడీగా ఉంటాం అన్నమాట. ఎవర్ రెడీ. అయితే ఇప్పుడు దేవుడు మరొక విషయం, థర్డ్ ఇంపార్టెంట్ విషయం మనకి చెప్తున్నారు. ఏంటో తెలుసా?
నేను సత్యం, నా మాట సత్యం. అలాగే మీరు కూడా సత్యం కలిగి ఉండండి పిల్లలు, మీరు కూడా ట్రూత్ఫుల్గా ఉండండి పిల్లలు అని వేసి అడుగుతున్నారు పిల్లలు. అర్థమైంది కదా? ఇప్పుడు ఆయన సత్యవంతుడైన దేవుడు, ఆయన వాక్యం సత్యం. అది మన హృదయంలో ఉన్నప్పుడు మనం కూడా ఎలా ఉంటాం చెప్పండి? సత్యమే మాట్లాడతాం, నిజమే మాట్లాడతాం, సత్యమైన మార్గంలో నడుస్తాం, సత్యమైన ప్రవర్తన కలిగి ఉంటాం. ఫాల్స్హుడ్ అనేది మనలో ఉండనే ఉండదు కదా. మనం నోరు తెరిచి మాట్లాడినా నిజమే ఉంటుంది, మనం ఏ పని చేసినా కూడా అందులో ట్రూతే ఉంటుంది. మోసం, అబద్ధం ఇలాంటివి ఏవి ఉండవు కదా. మన లైఫ్ స్టైల్లో మన మాట తీరు, మన బిహేవియర్ ఏదైనా కూడా నిజంగా ట్రూత్ఫుల్గా ఉంటుంది. అది దేవుడు కోరుకుంటున్నారు. బైబిల్లో బోలెడన్ని మాటలు ఉన్నాయి పిల్లలు. ప్రేమ కలిగి సత్యము పలుకుచు, అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఉండండి అని ఉంటుంది. సో సత్యమే మాట్లాడాలి. సో ఆల్వేస్ స్పీక్ ట్రూత్, స్టే అవే ఫ్రమ్ ఫాల్స్హుడ్. అబద్ధానికి, మోసానికి దూరంగా ఉందాం, నిజమే మాట్లాడదాం, నిజమే పలుకుదాం. అలాగే మనం చేసిన తప్పులు కూడా నిజంగా యథార్థంగా ఒప్పుకోవాలి. డోంట్ కవర్ యువర్ సిన్స్, కన్ఫెస్ యువర్ సిన్స్. అది ట్రూత్ఫుల్నెస్. ఓకేనా? తప్పు చేస్తే అవును నేను తప్పు చేశాను అని యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకోవడం, అది ట్రూత్ఫుల్నెస్ అవుతుంది పిల్లలు. అలాగే స్పీక్ హానెస్ట్లీ అబౌట్ అదర్స్. పిల్లలు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం అబద్ధాలు చెప్పకూడదు. ఓకేనా? నిజమే మాట్లాడాలి, నిజాయితీగా మాట్లాడాలి, హానెస్ట్గా ఉండాలన్నమాట. సో పిల్లలు గుర్తుపెట్టుకోండి నాన్న, ప్రతి చిన్నదానికి అబద్ధాలు ఆడద్దు నాన్న. చిన్న చిన్న వాటి కోసం, హోంవర్క్ దగ్గర కంఠిత వాక్యం చదవలేదనో ఏదో చిన్న చిన్న విషయాల కోసం మనం పెద్ద పెద్ద అబద్ధాలు ఆడేస్తుంటాం కదా నాన్న. కానీ దేవునికి అలా చేస్తే ఇష్టం ఉండదు పిల్లలు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. ఓకేనా? అది ఇప్పుడే కాదు పిల్లలు, మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఒక మంచి జాబ్స్లో ఉన్నా కానీ మీరు ఆ ట్రూత్ఫుల్నెస్ని మెయింటైన్ చేసుకోవాలి. అబద్ధం ఆడడం, మోసం చేయటం అస్సలు దేవుని పిల్లల లక్షణం కాదురా. ఒక మాటలో చెప్పాలంటే, అరే వాళ్ళు దేవుని పిల్లలు రా, వాళ్ళు అబద్ధం ఆడరు, అరే వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళు అసలు మోసమే చేయరు అనే ఒక బ్రాండ్, ఒక మార్క్ మన మీద ఉండాలి పిల్లలు. అది యేసయ్య పిల్లల లక్షణం. యేసయ్యలాగా సత్యంగా ప్రవర్తించటం, యేసయ్యలాగా సత్యం కలిగి జీవించటం అనేది అపవాదిని చాలా భయపడుతుంది పిల్లలు. ఇంకా దానికి మించిన వెపనే ఇంకోటి లేదురా. అలా కాకుండా ఏం కాదులే ఇప్పటికిప్పుడు తప్పించుకోవాలని ఒక్క చిన్న అబద్ధం చెప్పామా, ఇప్పుడు వెపను వాడి చేతిలోకి వెళ్ళిపోద్ది అనమాట. నువ్వు అబద్ధం చెప్పావుగా అని వాడు మనల్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దానికోసం ఇంకొక అబద్ధం, దానికోసం ఇంకో అబద్ధం, ఇంకొక మోసం, ఇంకా బోర్డ్ అంత చిట్టా పెరిగిపోద్ది పిల్లలు, లిస్టే పెరిగిపోద్ది అనమాట. సో ఏ చిన్న విషయంలో కూడా అబద్ధం ఆడకుండా సత్యం కలిగి జీవించినప్పుడు వాడు మనకి చాలా భయపడతాడనమాట. అది మనం దేవునిలో చక్కగా నిలవబడ్డానికి సహాయం చేస్తుంది. అది అనేకుల ఎదుట కూడా మనం కాన్ఫిడెంట్గా నిలవబడ్డానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతేకాదు అనేకులకి ఒక టార్చ్ బేరర్ లాగా, నిజంగా మనల్ని చూసినప్పుడు ఈ అమ్మాయిలాగా ఉండాలి, ఈ అబ్బాయిలాగా ఉండాలి అనేలాగా మనల్ని ఒక ఎగ్జాంపులరీగా, ఒక రోల్ మోడల్గా నిలబెడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి రా, సత్యము, ట్రూత్ అనే బెల్ట్ మనకి నేర్పించిన 3 లెసన్స్ ఏంటి? ఎస్, దేవుడే సత్యం, ఆయనే సత్యం కాబట్టి ఆయన్ని మన హృదయంలో కలిగి ఉండాలి. ఆయన వాక్యం, ఆయన మాట సత్యం కాబట్టి ఆయన మాట ఎప్పుడు మన హృదయంలో, మన నోట ఉండాలి. అలాగే ఆ ట్రూత్ఫుల్నెస్ని, ఆ సత్యమైన ప్రవర్తనని మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. మనం కూడా ట్రూత్ఫుల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి. ఓకేనా? ఈ 3 విషయాల్లో కనుక మనం నిజంగా నిలబడి ఉంటే పిల్లలు, సాతాన్ని తప్పకుండా జయించగలం పిల్లలు. సో అలాంటి సత్యం అనే దట్టిని, ఆ ట్రూత్ అనే బెల్ట్ని మీరందరూ ధరించుకుంటారు కదా నాన్న. సత్యమైన యేసుక్రీస్తు ప్రభువుని ఈరోజు మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఆయన నీ కోసం, నా కోసం సిలువలో ప్రాణం పెట్టారనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన ఎదుట ప్రతి పాపాన్ని ఒప్పుకోండి. అప్పుడు ఆయనే మీ హృదయంలోకి వస్తారు. ఆయన వాక్యం మీ హృదయంలో నివాసం చేస్తుంది. ఓకేనా పిల్లలు? సో ఆ వాక్యమే దీపంగా మనం ఎలా నడుచుకోవాలో మనకు నేర్పిస్తుంది. ఫైనల్గా విక్టరీ మన సొంతం అవుతుంది. సో ఆ సత్యం అనే దట్టిని మనం ధరించుకునేలాగా సహాయం చేయమని యేసయ్యకి ఒక చిన్న ప్రార్థన చేద్దాం రా. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు సర్వాంగ కవచంలోని మొదటి భాగం సత్యం అనే దట్టిని గురించి మాకు తెలియచేశారు తండ్రి. మరి మీరే సత్యమని, మీ వాక్యం సత్యమని మేము తెలుసుకున్నాము. ఆ సత్యాన్ని మేము మా హృదయంలో కలిగి ఉన్నప్పుడు సత్యమైన ప్రవర్తన కలిగి ఉంటామని, దాని ద్వారా అపవాదిని మేము జయించగలుగుతామని మేము నేర్చుకున్నాం. అలాగే నేను, మా పిల్లలు, మేమందరం కూడా సత్యం కలిగి జీవించి అపవాదిని ఎదిరించే శక్తిని మాకు అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ఓకే పిల్లలు, ఈ రోజు గంటత వాక్యం తీయండి నాన్న, బైబిల్స్ తెరచి యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. చాలా చాలా ఈజీ చిన్న కంటత వాక్యం ఇస్తున్నాను ఈరోజు మీకు. జాన్ 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. మళ్ళీ చెప్పండి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. ఓకేనా, మనం కూడా రెగ్యులర్గా ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. దైవ, నీ సత్యంలో నీ వాక్యంలో నన్ను ప్రతిష్ఠ చేయి ప్రవ్వా, నేను అటు ఇటు తొలగిపోకుండా ఎప్పుడు నన్ను ప్రొటెక్ట్ చేయండి యేసయ్యా అని మనం ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. ఓకేనా, ఈ మంచి వాక్యాన్ని చక్కగా కంటత చేయండి పిల్లలు. వెల్కమ్ టు యాక్టివిటీ టైం. ఓకే పిల్లలు, మరి ఈరోజు ఒక మంచి యాక్టివిటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఆ యాక్టివిటీ ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే పిల్లలు, ఈ యాక్టివిటీ కోసం ఏం కావాలంటే కొన్ని కలర్ పేపర్స్, గమ్, సిజర్స్ అండ్ ఇంకా మార్కర్స్. ఓకే, వీటితో ఒక సింపుల్ యాక్టివిటీ చేసేసుకుందాం పిల్లలు. ఫస్ట్ ఒక పేపర్ని ఇలాగా ఇంత విడ్త్లో ఒక స్ట్రిప్ కట్ చేసుకుందాం పిల్లలు. ఓకేనా, ఓకే పిల్లలు, ఇలా కట్ చేసుకున్న తర్వాత ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ అని రాసుకుందాం పిల్లలు. ఓకేనా, బెల్ట్ ఆఫ్ ట్రూత్ అని రాసుకున్న తర్వాత నా దగ్గర ఒక చిన్న గ్లిటర్ పేపర్ ఉంది పిల్లలు. సడన్గా ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఈ గ్లిటర్ పేపర్తో మధ్యలో ఒక చిన్న బకెల్ లాగా తయారు చేసుకుందాం పిల్లలు. ఓకేనా, ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే ఇందాక మనం కట్ చేసుకున్న బకెల్ని ఇట్లా ఇక్కడ స్టిక్ చేద్దాం పిల్లలు. ఓకేనా, మధ్యలో ఒక బకెల్ లాగా దీన్ని అంటించుకుందాం. ఓకే పిల్లలు, ఇలాగా ఈ బకెల్ని కూడా అంటించేసుకున్నాం. ఇక మిగిలింది చాలా సింపుల్ పిల్లలు. ఏం చేద్దామంటే మిగిలిన కలర్ పేపర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్ పేపర్స్ అన్నిటినీ కూడా ఇలా ఈ పొడవాటి స్ట్రిప్స్ లాగా సేమ్ ఇది ఎట్లాగైతే కట్ చేసుకున్నామో మిగిలిన కలర్ పేపర్స్ అన్నిటినీ కూడా ఇలాగే కట్ చేసేసుకుందాం రా. ఓకే పిల్లలు, ఇలా 5 డిఫరెంట్ కలర్ స్ట్రిప్స్గా మనం కట్ చేసుకుందాం. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత చివరిగా ఒక చిన్న పని చేద్దాం పిల్లలు. ఏంటంటే ఈ ఎడ్జ్ని ఇలా కట్ చేసుకుందాం. అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటే అయిపోద్దని నేను కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇలాగా ఇలాగా. ఓకే, ఇలాగా ఈ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి పిల్లలు, అన్ని యారోస్ లాగా. ఓకేనా, ఇలా వచ్చిన వీటిని ఇప్పుడు ఈ బెల్ట్కి మనం స్టిక్ చేద్దాం. ఎలాగో చూడండి, వీటన్నిటికీ పైన ఇలా గమ్ అప్లై చేసుకోండి. ఈ మూడింటిని ఇట్లా సెంటర్కి వచ్చేలాగా పేస్ట్ చేసుకుందాం. ఓకే, లాస్ట్ 2 మాత్రం కొంచెం ఇట్లా క్రాస్గా పేస్ట్ చేయాలి పిల్లలు. ఓకే, లాస్ట్ 2 మాత్రం కొంచెం క్రాస్గా ఇట్లా పేస్ట్ చేయాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సోల్జర్స్ బెల్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇలా క్రాస్గా స్టిక్ చేసుకుందాం. ఓకే, డన్ పిల్లలు. సో ఇలాగా 3 స్ట్రైట్గా అంటించుకోండి, మిగతా 2 కొంచెం క్రాస్గా అంటించుకున్న తర్వాత దీని మీద ఇక మీ ఇష్టం పిల్లలు, వీటి మీద ఏదో ఒక డిజైన్ డ్రా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎలా అంటే చూడండి, జస్ట్ ఇలా ఏమైనా బటన్స్ లాగా డ్రా చేసుకోండి. ఇలా అన్నమాట. ఓకేనా పిల్లలు, ఏదో ఒక మెటాలిక్ బెల్ట్ అపియరెన్స్ కోసం అట్లా బటన్స్ లాగా పెట్టాను రా. ఓకే, సో ఇలా బెల్ట్ ఆఫ్ ట్రూత్ అని రాసుకోండి. ఇలాగా ఒక 5 స్ట్రిప్స్ మినిమం ఉండేలా చూసుకొని కలర్స్గా ఇలా వేసుకొని డ్రా చేసుకోండి. ఓకే పిల్లలు, దీన్ని ఇప్పుడు ఇలా మీ నడుముకి ఇలా పెట్టుకున్నట్టుగా పట్టుకొని ఒక ఫోటో తీసి నాకు పంపించండి పిల్లలు. ఓకేనా, ఇంకా దీనికి చిన్న ఎక్స్టెన్షన్ కూడా పెట్టుకోవచ్చురా. నడుముకి కట్టుకోవాలి అనుకుంటే ఇటువైపు ఒక పేపర్ స్ట్రిప్, ఇటువైపు ఒక పేపర్ స్ట్రిప్ మనం అటాచ్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లేదా ఇటు ఒక హోల్ పెట్టేసి థ్రెడ్ పట్టి కూడా మనం కట్టుకోవచ్చు, మన నడుముకి కట్టుకోవాలి అనుకుంటే. ఓకేనా, లేదా జస్ట్ నడుముకి ఇలా పెట్టినట్టుగా పట్టుకొని ఒక ఫోటో తీసి నాకు పంపించండి. ఓకేనా పిల్లలు, జాగ్రత్త. సర్వాంగ కవచంలో ఉన్న ఒక్కొక్క పార్ట్ని కూడా మనం డైలీ ఎవ్రీ వీక్ క్రాఫ్ట్గా చేసుకుంటాము. వాటన్నిటిని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోండి పిల్లలు. ఎందుకంటే ఫైనల్గా మనం కూడా ఒక రోమన్ సోల్జర్ లాగా, ఒక
క్రిస్టియన్ సోల్జర్ లాగా మొత్తం ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ని పెట్టుకొని ఫోటో నాకు పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఒక్కొక్క వెపన్ని మీరు జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ బెల్ట్ ఆఫ్ ట్రూత్. ఓకే పిల్లలు, అలా చేసిన మీ యాక్టివ్ని చక్కగా చేత్తో పట్టుకొని వీలైతే నడుముకు ధరించుకొని ఆ ఫోటోని నాకు పంపించండి రా. ఓకేనా? సత్యం అనే దట్టిని చక్కగా నడుముకు ధరించుకొని ఆ ఫోటోని చక్కగా మీరు కనబడేలాగా, మీ ఫేస్ కనబడేలాగా మంచి లైటింగ్లో ఫుల్ ఫోటోని నాకు తీసి పంపించండి. ఓకేనా? మీ యాక్టివిటీని నాకు పంపించవలసిన నా వాట్సాప్ నెంబర్ 9177259209. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన స్పెషల్ టాస్క్ని చక్కగా చేసి పంపించి జల్దీ ఫైవ్లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫైవ్. ఫస్ట్ అమైరా ఫ్రమ్ హైదరాబాద్, సెకండ్ గ్లాడిస్ ఫ్రమ్ సంతగుడిపాడు, థర్డ్ షైనీ ఎస్తర్ ఫ్రమ్ పొన్నకల్లు, ఫోర్త్ ఆలన్ సుహాస్ ఫ్రమ్ భద్రాచలం. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ ఫైవ్, వెరీ వెల్ డన్ నానా, మే గాడ్ బ్లెస్ యూ. అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా స్పష్టంగా కంటతో చేసి వీడియో పంపించి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే ద ఫైనల్ విన్నర్ ఆఫ్ ఎపిసోడ్ 251 స్పెషల్ టాస్క్ ఈస్ షైనీ ఎస్తర్ ఫ్రమ్ పొన్నకల్లు. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్, వెరీ వెల్ డన్ నారా, వెరీ వెల్ డన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ని కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేసాం కదా. సర్వాంగ కవచంలోని మొదటి వెపన్ సత్యం అనే దట్టి, ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ గురించి చక్కగా మనం తెలుసుకున్నాం కదా. సో మరి ఆ సత్యమై ఉన్న యేసయ్యను మీ హృదయంలో కలిగి ఉండండి, ఆ వాక్యాన్ని మీ హృదయంలో మీ నోట్లో కలిగి ఉండండి. ఆ వాక్య ప్రకారంగా సత్యమైన ప్రవర్తన, ట్రూత్ఫుల్నెస్ని కలిగి సాతానుతో యుద్ధం చేయండి పిల్లలు. ఓకేనా? మరి అలా యుద్ధం చేసి జయాన్ని సాధించే పిల్లలుగా మీరందరూ ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేవుని చిత్తమైతే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.